హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 3/4 హ్యాండ్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ మన వైపే ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. ఓకేనండి. నా దగ్గర లైనింగ్ తక్కువగా ఉంది కాబట్టి నేను లైనింగ్ షార్ట్ హ్యాండ్స్గా యూజ్ చేస్తాను. అందుకే మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేసి చూపిస్తున్నానండి. మీ దగ్గర లైనింగ్ ఎక్కువగా ఉంటే మీరు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకేలాగా తీసుకోవాలనుకుంటే లైనింగ్ మీదే మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి నాకు 15 ఇంచెస్ కావాలి. 1 ఇంచు ఖర్చుతో కలిపి 16 ఇంచెస్, అంటే మీకు కావాల్సిన పొడవు కన్నా ఖర్చులకి 1 ఇంచు యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎంత కావాలో అంతవరకు ఇలాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను చూడండి 16 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపే ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి, లేదంటే హ్యాండ్కి మధ్యలో జాయింట్ వస్తుంది అనమాట. ఓకేనండి. తర్వాత పైనుంచి కిందికి డౌన్ అండి, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3/4 హ్యాండ్స్ కదా, ఖచ్చితంగా 3 ఇంచులు తీసుకోవాలండి. అంతకు తక్కువ తీసుకుంటే సంకల్లో ముడతలు వచ్చేస్తాయి. ఓకేనా. 3 ఇంచులు డౌన్కి నేను ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపు నుంచి 1.5 ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చుట్టూ మొత్తం కొలవాలన్నమాట. అంటే పైన ఖర్చులకు వదిలేసుకొని షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చులు తీసుకున్నాం కదా, అక్కడ వదిలేసుకొని అక్కడి నుంచి టేపు పెట్టి చుట్టూ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగ టేపు పైన వేళ్ళు పెట్టి ఇలా తిప్పారంటే టేపుని ఆర్మ్ రౌండ్ కొలత అనేది ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది అనమాట. చూడండి 9.5 ఇంచులు వచ్చింది మొత్తం నాకు ఖర్చులతో సహా. ఓకేనా. అదే 9.5 ఇంచులు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. టేపుని ఇలా క్రాస్గా పెట్టి 9.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మనం బాడీ పార్ట్లో ఎంతైతే ఖర్చులకు తీసుకుని ఉంటామో 1.5 ఇంచులు కానీ 2 ఇంచులు కానీ, అది 1.5 ఇంచులు నేను బాడీ పార్ట్లో తీసుకున్నాను కాబట్టి 1.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనండి. లాస్ట్ నుంచి ఇలా 1.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మాత్రమే కరువు తీసుకోవాలి. మిగతాదంతా స్ట్రైట్గా ఉంచేసుకోవాలి పైన. ఓకేనా. ఇలాగా నేను చూపిస్తున్నట్టు వీడియోలో అంతేనండి. జస్ట్ అలా కరువు తీసేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది, చూసారా. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి మార్కింగ్ చేసుకోవాలి. నేను 5.5 ఇంచులు అయితే మార్కింగ్ చేస్తున్నాను. మీ హ్యాండ్ వెడల్పు ఎంతైతే ఉందో అందులో నుంచి 4వ భాగంని ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ గా పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఖర్చులు 1.5 ఇంచులు తీసుకున్నాను కదా నేను, 1.5 ఇంచుల ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ లో దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కింద హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా, 2 లైన్స్ని ఇలాగా 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్ తోటి కలిపేసుకోండి. నేను హ్యాండ్ తోటి ఇలా జస్ట్ అలా కలిపేస్తున్నాను. అంతేనండి. హ్యాండ్ చూడండి ఎలా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇంకా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారము ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తానండి. మీరు అడిగిన వాటికి ప్రతి ఒక్కదానికి నేను రిప్లై అయితే ఇస్తానండి. దాని తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి. కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ టక్స్ పెట్టుకున్నాము. ఇక్కడ పైన కూడా ఇలాగా ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి, గుర్తుంటుంది అన్నట్టు. అలాగే మిడిల్లో ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత టక్స్ పెట్టుకోవాలి మిడిల్ పార్ట్ అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు దీని ప్రకారము మనము లైనింగ్ని సగం వరకే కట్ చేసుకోవాలి. ఆ సగం ఎంతవరకు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఒక 6 ఇంచుల దగ్గరికి అనుకుంటున్నాను. చూడండి ఈ 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది లైన్ అనేది వేసేసుకోవాలి పొడవు. అలాగే మనం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ఖర్చుతో కలిపి మనం 6.5 ఇంచులు అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని తీసుకొని 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపే ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అక్కడ 1/2 ఇంచు వదిలేసుకొని పైనుంచి ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఎలా ఉందో హ్యాండ్ షేప్ అనేది అలాగా చుట్టూ అలాగా మనం డ్రా చేసుకోవాలి ఇలాగా. అంతేనండి. మనం ఎగస్ట్రా ఇటు పక్క కొంచెం తక్కువ ఉంది కదా క్లాత్, అది జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత జాయిన్ చేసుకుందాం, తీసేద్దాము. చూడండి పైనుంచి కొలుస్తున్నాను ఎంత ఉందో, 6.5 ఇంచులు అయితే ఉంది. మనకు కావాల్సింది 6 ఇంచులే కదా, సో ఒక 1/2 ఇంచు నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం కోసం అనమాట. ఓకేనండి. వీడియో అర్థమైందండి. తర్వాత వచ్చేసి స్ట్రైట్ గా కట్ చేసుకుందాం. ఈ పార్ట్ అనేది ఇక్కడ జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి. పైన ఈక్వల్ గా వస్తుంది మిగిలిన క్లాత్. అలాగే ఇక్కడ మనకు
ఆ మిగిలిన పార్ట్ ఈ వల్ల జాయింట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట, లైనింగ్ పార్ట్ అనేది. ఓకేనా, అర్థమైందండి? వీడియో అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకో వీడియో నీట్గా చేస్తాను. ఓకేనా, ఇలాగా ఆ పీస్ అనేది ఇలా జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంతేనండి. తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేస్తాను ఈ లైనింగ్ని, పీస్ని అనమాట. చూడండి ఇంతవరకు వచ్చింది మనకు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత 6 ఇంచులే వస్తుంది లైనింగ్ అనేది. ఓకేనండి. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎప్పుడో పోస్ట్ చేసేసానండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లీజ్. మొత్తం బాడీ పార్ట్స్ కటింగ్స్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.